भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम పరమపిత పరమాత్మ ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ చాణక్య నీతి దర్పణ शोधपूर्ण संस्करण भाष्यकार परमहंस स्वामी जगदीश्वरानंद सरस्वती. చాణక్య నీతి దర్పణం అనే ఈ చాణక్య నీతి రాజనీతి సముచ్చయం, ఇందులో మనం 2వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. 10వ శ్లోకం వరకు. పిల్లలు ఎలా పెంచాలి, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఎలా పెంచుతాడు? మంచి గుణాలను నేర్పించడానికి మంచి గురుల వద్ద పంపిస్తాడు. నీతిజ్ఞుడు, శీలవంతుడైనటువంటి ఆచరణ వద్ద పంపించి నేర్పిస్తాడు. అప్పుడు ఆ వారసులు, ఆ పిల్లలు కుల పూజితులవుతారు. ఆ కుటుంబంలో పూజింపబడతారు, గౌరవింపబడతారు. ఒకవేళ మంచి గుణాలు, మంచి శీలము, స్వభావం నేర్పించకపోతే అప్పుడు ఏమవుతారు? తల్లిదండ్రులు నేర్పించకపోతే ఏమవుతారు? నేర్పించకపోతే ఏమవుతారు? నేర్పించాల్సిందే. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తారు. మంచి విద్యాలయాలు చూస్తారు. ఎక్కడ మంచి విద్యాలయం ఉందో, ఎక్కువ ఖర్చైనా పర్లేదు, మంచి విద్యాలయం, మంచి విద్య రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అలవాట్లు, గుణాలు నేర్పించడంలో సఫలత లేదు. కారణం ఆ గురువులు, ఆచార్యులు వారి యొక్క వ్యవహారం, వారి అలవాట్లు, వారి ఆచరణ సరిగ్గా లేకపోవడం కారణమవుతుంది కదా. ఎవరైతే పిల్లలకు, సంతానానికి సరిగా విద్యను ఇవ్వరో వారు దండనీయులు అన్నారు మహర్షి దయానంద సరస్వతి గారు. దాని ప్రమాణం మనుస్మృతిలో ఉంది. ఎవరైతే తల్లిదండ్రులు పాఠశాలకు విద్యను పంపించరో, విద్యను నేర్పించరో, గురుకులం పంపించరో, ఉపనయన సంస్కారం చేయించి, ఉపనయన సంస్కారం గృహంలో చేయవచ్చు, లేదా గురుకులంలో కూడా. ఉపనయనం సమీపం, ఉపసమీపం, నయనం తీసుకెళ్ళడం, గురువు వద్దకు తీసుకెళ్ళాలి ఉపనయనం. అలా చేయకపోతే దండనీయులు, శిక్షార్హులు. చాణకుడు ఏమంటున్నాడంటే మాత శత్రువు అయిపోతున్నట, పిత వైరి అయిపోతాడు. ఎవరైతే నేర్పించరో, విద్యను, అలవాట్లు నేర్పించరో వారు ఆ మాత, పితలు శత్రువులు, వైరి. మాతా శత్రు, పితా వైరి. ఈయన బాలోన పాఠిత. అది ఎలా ఉంటుందంటే హంసల మధ్య కొంగ ఉంటుంది. కొంగ కూడా తెల్లారి ఉంటుంది, హంసలు తెల్లారి ఉంటాయి. హంసే, కొంగే అలా ఉంటుంది. విద్వాంసులకు అనిపించవచ్చు, కానీ నోరు తెరిస్తే విద్వత్తు ఉండాలి కదా, విద్య ఉండాలి కదా. ఆ విషయంలో పిల్లల్ని ఎలా పెంచాలనే విషయంలో ముఖ్యంగా
ఈ 10వ శ్లోకం కూడా పిల్లల విషయంలోనే వచ్చింది. 11వ శ్లోకం, 12వ శ్లోకం చూడండి. చాణక్యనీతి దర్పణం 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 11వ శ్లోకం. మాతా శత్రు పితా వైరి ఏన బాలో న పాఠిత. ఇక్కడ బాలో అంటే బాలహ అవుతుంది. బాలో న పాఠిత న శోభతే సభా మధ్యే హంస మధ్యే బకో యథా. అర్థం ఎవరున్నారు పుస్తకాలను వారు? పీడిఎఫ్ తీసుకున్నారా? ప్రింట్అవుట్ ప్రభురాజు గారు చెప్పండి. ఓం నమస్తే గురుజీ. ఏ తల్లిదండ్రులు పిల్లలను చదివింపరో వారు శత్రువులు. కారణము హంసల మధ్యలో కొంగ రాణింపనట్లు చదువురాని బాలుడు సభా మధ్యలో రాణింపడు. కావున అట్టి స్థితికి తెచ్చిన తల్లిదండ్రులు శత్రువులే. ఈ శ్లోకమును దయానంద మహర్షి తన సత్యార్థ ప్రకాశము 2వ సమ్మోల్లాసములో బాల శిక్షా ప్రకరణంలో ఉటంకించినారు. సత్యార్థ ప్రకాశం 2వ సమ్మోల్లాసం అండి. ఇది ఉంది చివరిలో, 2వ సమ్మోల్లాసం చివరిలో కనిపిస్తుంది. మాతా శత్రు పితా వైరి ఏన బాలో న పాఠిత నా శోభతే శోభించరు సభ మధ్యలో. సభ అంటే సహితము. భా అంటే భాస్కరం అంట మనం. భా అంటే ప్రభా, భా అంటే దీప్తి. దీప్తి అంటే ఇక్కడ జ్ఞానం అనే దీప్తి. జ్ఞానమే దీప్తి సహితం ఉండేది సభ. అంటే విద్వాంసుల యొక్క సమావేశంలో అక్కడ రాణింపరు, శోభించరు. నా శోభతే. ఉదాహరణ కూడా చెప్పినారు. హంసల మధ్యలో బక అంటే కొంగ, ఈత కొంగలాగా. ఒకసారి అనిపిస్తుంది ఎవరికైనా, చిన్నప్పుడే గురుకులం పంపిస్తే, నన్ను చిన్నప్పుడే ఈ విద్య నేర్పిస్తే, ఈ మార్గం చూపిస్తే, ఈ మార్గం దొరికితే అనిపిస్తుంది ఎవరికైనా? ముందే ఈ మార్గం దొరికితే, మా తల్లిదండ్రులు గమనించి పంపిస్తే అనిపిస్తుంది ఎవరికైనా? అనిపిస్తుంది గురుజీ, అనిపిస్తుంది. ముందే ఈ మార్గం దొరికితే, చిన్నప్పుడే అసలు మా తల్లిదండ్రులు ఈ మార్గం ఉంటే, గురుకులం పంపిస్తే, ఈ విద్యను ముందే అందిస్తే, ఈ విద్య ముందే అందితే ఈ సమస్య ఉండేది కదా. ఇదంతా వినాల్సిన, ఇంత సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హాయిగా విద్వాంసులైపోయి, పండితులైపోయి ఆ పుస్తకాలు రాసుకోవడమో, లేదా చెప్పడమో, ప్రవచనలు ఇవ్వడమో, లేదా సాధన చేసుకుంటూ ఈ పాటికి మంచి ఒక స్థితికి రావడం జరిగేది కదా. ఎన్ని నేర్చుకోవాల్సి వస్తుంది ఈ వయసులో, విద్యార్థులాగా, చిన్నపిల్లల్లాగా కదా. తిట్టుకుంటున్నారా తల్లిదండ్రులు ఎవరైనా? లేదా? ఉన్నారా తల్లిదండ్రులు తిట్టుకునేవారు? తిట్టుకోవట్లేదు గురుజీ, వాళ్ళకి ఎంత తెలుసో అంత నేర్పించారు. వాళ్ళు కూడా తిట్టుకోవద్దు, వాళ్ళకి తెలియదు కదా. కానీ కొందరు తిట్టుకుంటారు. మా అమ్మ నాన్నలు సంపాదించి ఇవ్వలేదు, కారు కొని ఇవ్వలేదు, మంచి స్కూల్ పంపించలేదు, మంచి కాలేజీ పంపించలేదు, డబ్బు సంపాదించి పెట్టలేదు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. ఈ రకంగా తిట్టుకునే వాళ్ళు చాలా తక్కువ. మంచి విద్యను ఇవ్వలేదు, చాలా తక్కువ ఉంటారు. సుఖాలు, భోగాలు, వాటి సాధనాలు ఏది కొనివ్వరు, ఈ రకంగా తిట్టుకుంటారు కదా. కానీ ఈ రకంగా తిట్టుకోవాలి. మంచి విద్య దొరకలేదు, ఇప్పుడు ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు తిట్టకూడదు? ఎందుకు? ఇప్పటికైనా అందుతుంది కదా అమ్మా చెప్పండి. ఇప్పటికైనా అందుతుంది కదా గురుజీ, అందుకని ఏం తిట్టుకోవాల్సిన అవసరం. తిట్టుకోవద్దు. ఎందుకు తిట్టుకోవద్దు అంటే, మన కర్మ, మనం చేసిన కర్మ అనుకోవాలి, ఊరుకోవాలి. తిట్టుకుంటే ఏం లాభం? కానీ ఎవరు తిట్టుకుంటారు? సామాన్యులు తిట్టుకుంటారు. చేతగాని వాళ్ళు, పురుషార్థం చేయలేని వాళ్ళు పురుషార్థం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఇప్పుడు అందింది కదా, సంతోషించాలి. దొరికింది కదా, మార్గం దొరికింది, విద్య అందుతుంది. మీరు గమనిస్తున్నారు లేదో? గురుకులంలో ఉన్న వారికంటే ఎక్కువ విద్య అందుతుంది మీకు. గమనిస్తున్నారా? గురుకులంలో ఆ విద్యార్థుల కంటే, ఆ బ్రహ్మచారుల కంటే మీకు విద్య ఎక్కువ అందుతుంది. ఎందుకు చెప్పండి? వాళ్ళు ఉట్టి వ్యాకరణమే తెలుసుకుంటారు కానీ ఇవన్నీ చదివించరు కదా.
వ్యవహారం విద్య లేదు, వ్యవహారానికి జోడించడం లేదు కదా. ఎంతసేపు వ్యాకరణం, పరిగెత్తడం అవి ఉన్నాయి, లేకపోతే ప్రచారం చేయడం, ఏదో ఆసనాలు అవి చూడడం, సంస్కారాలు చేయడం, చేయించడం అటువంటివి ఉన్నాయి. కానీ మీకు సాధనకు ఉపయోగపడే విద్య అందుతుంది, తరించడానికి, జన్మను సఫలం చేసుకోవడానికి కావాల్సిన విద్య అందుతుంది. ఇప్పుడు ఏమంటారు, ఒకసారి గురుకులం వెళ్ళి చూడండి ఎవరైనా. గురుకులంలో ఈ దర్శనాచార్యులు ఉంటారు. ఆ దర్శనాచార్యుల యొక్క వాళ్ళ వ్యవహారం గమనించండి. గురుకులాల్లో విద్వాంసులే, వాళ్ళని అడగండి ఎంత అవగాహన ఉందో, ఎంత సాధన ఉందో, ఎంత త్యాగం ఉందో. అది చూడండి, వారి వ్యవహారం చూడండి, వారు ఏ స్థితిలో ఉన్నారో. తిట్టుకోవద్దు, మాతాశత్రు పితావైరి కాకూడదు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కాకూడదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే నేను అలా కాకూడదు, శత్రు పితావైరి కాకూడదు. అప్పుడు ఏం చేయాలి మరి, పిల్లలకు సరైన మార్గం చూపించాలి. వాళ్ళు వింటారా లేదా, ఇటు వస్తారా లేదా, పట్టుకుంటారా లేదా ముఖ్యం కాదు, మనం చెప్పాలి కదా. ఆ పని చేద్దాం. ఇక్కడ మాతాపిత మాత్రమే కాదు, బంధువులు, మిత్రులు, రాజు కూడా, ప్రభుత్వం కూడా, తెలిసిన వారు, ఈ మేధావులు, ఈ వైజ్ఞానికులు, రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కూడా అందరూ నేరస్తులు అవుతారు, అందరూ దోషులే ఈ విషయంలో. సమాజంలో మంచి విద్యార్థులు ఉండట్లేదు, మంచి పౌరులు తయారవ్వట్లేదు, మంచి విలువలతో కూడినటువంటి వ్యవహారం ఉండట్లేదు, మంచి అలవాట్లు ఉండట్లేదు. అంత అశాంతి, కాలుష్యాలు, రకరకాల రోగాలు, అనాచారాలు, దురాచారాలు, విపరీత బుద్ధులు ఇవన్నీ వస్తున్నాయంటే కారణం ఇదే, సరైన విద్య లేకపోవడమే. ఎందుకు వైరం పెరిగిపోతుంది, ఎందుకు శత్రుత్వం పెరిగిపోతుంది, ఎందుకు ఈర్ష్య ద్వేషాలు పెరిగిపోతున్నాయి సమాజంలో? ఇంట్లోనే కదా. ఎందుకు దూరం అయిపోతున్నారు, దగ్గర వారే దూరం అవుతున్నారు. ఎందుకు అలా అవుతున్నారు? సరైన విద్య లేకపోవడమే, రాణించలేకపోతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే అందరూ బాధ్యులే, కేవలం మాతాపితలు మాత్రం కాదు. ఇక్కడ మాతాపిత ఇద్దరు చెప్పినారు కానీ అందరూ బాధ్యులే. మాతాశత్రు కాదు, రాజాశత్రు. బుద్ధిమంతుడు ఎవరైతే బుద్ధిమంతుడు అనుకుంటున్నారో, విద్వాంసుల పండితులు, వారు కూడా వైరులే. పిత కాదు, పండితా వైరి, ఆచార్య వైరి, గురు వైరి, అందరూ. అనిపిస్తుందా లేదా? నిర్మలమ్మ గారు, ఏమనిపిస్తుంది మీకు? అందరూ బాధ్యులే అని నేను అంటున్నాను. మాతాశత్రు పితా వైరి, కళ్యాణ శత్రులు వైర్లు అవుతారు. పిల్లలు చదివించకపోతే, సరైన విద్యాబుద్ధులు నేర్పించకపోతే, సరైన మార్గం చూపించకపోతే. ఇక్కడ కేవలం మాతాపిత అన్నారు. నేనేమంటున్నాను, మాతాపితలు మాత్రమే కాదు, గురువులు, ఆచార్యులు, పండితులు, రాజు, ఈ వైజ్ఞానికులు అందరూ బాధ్యులే, అందరూ దోషులే. అంటే పాలించే వాళ్ళు కూడా అందరికీ చదువులు చెప్పించేటి చూడాల్సిన బాధ్యత ఉంది. మంచి విద్య ఉండాలమ్మా, మేకల విద్య కాదు. ఏం విద్య? మేకల విద్య. ఏం విద్య? మంచి విద్య వాళ్ళకి తెలిస్తే కదా. మేకల విద్య తెలుసా మీకు? విద్య అదే మేకల విద్య. మేకల విద్య. అదే మేకలు ఏం తింటాయి? గడ్డి ఆకులు తింటాయి. గడ్డి తిని ఆకులు తింటూనే ఉంటాయి, తింటూనే ఉంటాయి, తింటూనే ఉంటాయి, తింటూనే ఉంటాయి. అందుకే ఎక్కువ తినేవాళ్ళు మేక మేసినట్టు మేసింది అంటారు. ఇప్పుడు మేకల విద్య అటువంటిదే. మంచి విద్య లేదు, కారణం రాజకీయం. సరైన విద్య అంటే మన దేశానికి ఏ విద్య అవసరమో అది నిర్ణయించుకోవాలి కదా. కొన్ని దేశాలు నిర్ణయించుకున్నాయి. జపాన్ అనుకోండి, చైనా అనుకోండి, ఫిన్లాండ్, కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశానికి ఏది అవసరమో ఆ విద్యను ఇస్తారు, ఆ భాషలోనే, వారి భాషలోనే. మనం ఏ భాషలో నేర్చుకుంటున్నాం? తప్పు కదా. ఇప్పుడు ఒక విషయం నేర్చుకోవాలంటే, ఇప్పుడు గణితం అనుకోండి, గణితం నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ రావడం అవసరమా? అసలు గణితానికి ఇంగ్లీష్కి సంబంధం ఏంటి? ఇప్పుడు వంట నేర్చుకోవడానికి ఇంగ్లీష్ రావాలా ఏంటి? సంగీతం నేర్చుకోవడానికి ఇంగ్లీష్ రావాలా? చిత్రలేఖనానికి ఇంగ్లీష్ రావాలా? అవసరమా?
ఇప్పుడు కబడ్డీ అనుకోండి, క్రికెట్ అనుకోండి, ఆటలు నేర్చుకోవడానికి ఇంగ్లీష్ రావడం అవసరమా? కానీ ఈరోజు అవసరం. వేరే దేశాలు వెళ్ళాలి, ఆ ఆట ఆడాలంటే ఈ ఆటగాళ్ళకి ఇంగ్లీష్ రావాలి. తప్పు కదా. కుస్తీ ఉంది, మంచి శరీరం, బలమైన శరీరం, ఇంగ్లీష్ రాకపోతే వేరే దేశాలు వెళ్ళలేడు, ఆ కుస్తీలో పాల్గొనలేడు. ఎంత బలం ఉన్నా, ఎంత యోగ్యత ఉన్నా, ఎంత తప్పది, ఎంత పెద్ద కుట్ర ఇది. ఏమనిపిస్తుంది మీకు? మేకల విద్య యొక్క ప్రభావం ఇది. ఏ దేశానికి ఏది అవసరమో, ఏ విద్య అవసరమో, ఏ నైపుణ్యాలు, ఏ ఉపాయాలు అవసరమో, ఏ జ్ఞాన విజ్ఞానం అవసరమో అది ఇవ్వాలి, అందివ్వాలి. సమస్యలకు పరిష్కారం కావాలంటే బుద్ధిమంతులు ఆలోచించాలి, బుద్ధిని ఉపయోగించాలి, ఉపాయాన్ని కనిపెట్టాలి, తెలుసుకోవాలి, పరిష్కారం చేయాలి. దానికి ఇంగ్లీష్ రావాలని ఏముంది? ఏ అక్షరం రాని వాళ్ళు కూడా ఉపాయాలు ఉంటాయి, ఆలోచనలు వస్తాయి, పరిష్కారం చేస్తారు సమస్యలు వచ్చినప్పుడు. దానికి ఇంగ్లీషే రావాలి, అదే రావాలి, ఇదే రావాలి లేదు, అవసరం లేదు కదా. అది కూడా సర్టిఫికేట్ ఉంటేనే. నీకు బలం ఉందా లేదా, విద్య వస్తుందా లేదా ముఖ్యంగా సర్టిఫికేట్ ఉందా. ఎంత అన్యాయం అంటే, నీకు విద్య లేకున్నా, బలం లేకున్నా, సామర్థ్యం లేకున్నా, యోగ్యత లేకున్నా సర్టిఫికేట్ ఉంటే చాలు. అంతేనా? ఒకసారి ఆలోచించండి, ఎంత అన్యాయం జరుగుతుందో విద్య పేరుతో. అదే సంస్కృతం వస్తే విలువ లేదు, అసలు దానికి సర్టిఫికేట్ లేదు కదా, గుర్తింపు లేదు కదా. ఇంగ్లీష్ వస్తేనే బాగా సంపాదించాలంటే ఇప్పుడు ఏం కావాలి? ఇంగ్లీష్ రావాలి. ఇప్పుడు ఎవరు శత్రువులు చెప్పండి? ఇప్పుడు ఎవరు శత్రువులు? సమిష్టి బాధ్యత గురూజీ, సమిష్టి అందరూ, సంఘము, రాజకీయ నాయకులు అందరూ. రాజ్యం, రాజ్యాంగం, విధానం, ఈ మేధావులు అనుకునేవారు, బుద్ధిమంతులు అనుకునేవారు, వీళ్ళందరూ, అందులో ప్రొఫెసర్లు ఉండొచ్చు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఈ పాఠ్య ప్రణాళిక తయారు చేసేవారు ఉండవచ్చు, సిలబస్ తయారు చేసేవారు కదా. ఎందుకు ఆలోచించడం లేదు? నాకు ఆకలి వేస్తుంది, అన్నం కావాలి, దానికి ఇంగ్లీష్లో చెప్పాలి ఏంటి అంటే, ఇంగ్లీష్లో చెప్తేనే అన్నం పెడతారా? అంతే కదా. ఇంగ్లీష్ వస్తేనే అన్నం దొరుకుతుంది. ఇప్పుడు ఎవరెక్కడ డబ్బు సంపాదిస్తున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో? ఇంగ్లీష్ వచ్చిన వారా, తెలుగు వచ్చిన వారా, సంస్కృతం వచ్చిన వారా? ఏమనిపిస్తుంది? ఎంత అన్యాయం చూడండి. ఇంగ్లీష్ రాదు అంతే, కానీ అన్నీ వచ్చు. ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరు, ఇంగ్లీష్ రాదు కాబట్టి. ఎంత యోగ్యత ఉన్నా పర్వాలేదు. అందరు శత్రువులే, అందరు దోషులే, అందరూ మనం కూడా దోషులమే. ఒప్పుకుంటున్నారు ఎవరైనా దోషులని? లేదా అనిపిస్తుంది అప్పుడప్పుడు. మా పిల్లల్ని అసలు ఈ మార్గంలో చదివిస్తే బాగుండునని అనిపిస్తుందా? మా మాట వినేవారు, గౌరవించేవారు ఈ మార్గంలో ఉంటే ఇప్పుడు ఎక్కడో ఉన్నారు, అసలు మన కళ్ళ ముందే లేరు. అసలు అది ఏం చేస్తున్నారో, ఎలా ఉంటున్నారో, ఏం తింటున్నారో, ఏ వ్యవహారం చేస్తున్నారో, ఎక్కడ కొట్టుకుపోతున్నారో, ఏ రోగాలు తెచ్చుకుంటున్నారో మనకే తెలియదు. మనమే కదా పంపించింది, మనమే కదా దారి చూపింది మనమే, ప్రోత్సహించింది మనమే, సహకరించింది మనమే, అటువంటి ఏర్పాటు చేసింది మనమే. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఉదయం అనిపిస్తుందా లేదా? ఏ విద్యను అందించాము మా పిల్లలకు, ఏ మార్గం చూపించాము అనిపిస్తుందా లేదా? అనిపించలేదంటే మనం ఆ మేకల విద్యను ప్రోత్సహించినట్టే, సమర్థించినట్టే. ఊరికే మాట వరుసకే మనం సంస్కృతము, వేదము, ఋషులు, మహర్షులు, శాస్త్రాలు అంటున్నాం, కానీ మన లోపల ఏముంది, ఏ నిర్ణయం తీసుకున్నాం, ఎక్కడ పంపించాం, దేన్ని ప్రోత్సహిస్తున్నాం లోపల మనసులో ఒకసారి గుర్తు చేసుకోండి, చెప్పుకోండి, ఆత్మతో మాట్లాడుకోండి, మిమ్మల్ని మీరు మాట్లాడుకోండి. బయట ఉపదేశాలు, ప్రవచనాలు, ప్రచారాలు కాదు. మనం ఏం చేస్తున్నాం, ఏ నిర్ణయం తీసుకుంటున్నాం, మన పిల్లల్ని ఏ దారి చూపిస్తున్నాం, ఎటువంటి భోజనం ఇస్తున్నాం,
ఏ సంస్కారాలు వేస్తున్నాం అనేది ముఖ్యం. అంటే మన లోపల ఏముంది అది చేస్తున్నామా? మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మన. మనసులో ఒకటి, మాటలో ఒకటి, పనితనంలో ఒకటి, వ్యవహారంలో ఒకటి చేస్తే దురాత్మ అవుతాం. మనం మహాత్ములమా దురాత్ములమా? మహాత్మ అయితే మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన. మహాత్ముల యొక్క వ్యవహారం ఇలా ఉంటుంది. దురాత్మానం వ్యవహారం మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్. చెప్పండి, ఏ ఆత్మలం మనం? వినిపిస్తుందా? వినిపిస్తుందా లేదా? వినిపిస్తుంది గురుజీ. చెప్పండి, ఏ ఆత్మ? మహాత్మ దురాత్మల దురాత్మన? గురూజీ. ఒప్పుకుంటున్నారా? దురాత్మల గురూజీ, మరి ఒప్పుకోవాలి, తప్పదు. అప్పుడు అప్పుడు దురాత్మలం, ఇప్పుడు మహాత్మ కావచ్చు కదా. సరే, అప్పుడు తెలియక కావాలని కాదు, కుట్ర కాదు, దేశద్రోహం కాదు, తెలియదు. అప్పుడు అందరు అలాగే చేస్తాం, మనం అలాగే చేసాం. అవును. ఇప్పుడు ఏమనిపిస్తుంది అది? ఇప్పుడు ప్రస్తుతం, ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడు ఏమనిపిస్తుంది? గురూజీ నమస్తే. ఇప్పుడు కూడా ఏం చేయలేకపోతున్నాం గురూజీ. అప్పుడు అది పిల్లలకు చేయలేము, కానీ ఇప్పుడు మా మనమలకు వాళ్ళు చూస్తే కూడా మనం చెప్తే వినడమే లేదు. మన పిల్లలే మనం వింటలేరు, ఇక వాళ్ళు మనం చెప్పినా కానీ వినడం లేదు. ఏం చేస్తాం చెప్పండి. ప్రశ్న విన్నారా? ఇప్పుడు ఏమనిపిస్తుంది అది చెప్పండి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? దురాత్మలమని అనిపిస్తుంది గురూజీ. అంతేగా, ప్రశ్న సమాధానం ఇంతే. ఇప్పుడు ఏమనిపిస్తుంది ఈ క్షణం? ఇది ప్రశ్న. సమాధానం అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. అది ఏం చేయలేము, ఏం చేస్తారో విషయం. మనమడే వినాలని ఏముందండి? మిగతా వేరే వారికి చెప్పండి, వినే వాళ్ళకి చెప్పండి, వినకుండా చెప్పండి. ఇప్పుడు టీవీలో యాడ్స్ వస్తాయి, అందరు వింటారేంటి? వినకుండా యాడ్స్ వస్తున్నా లేదా? మాటికి నిమిషానికి ఒకసారి వస్తూనే ఉంటాయి ఆ సీరియళ్ళలో కదా. వాళ్ళకి తెలుసా వింటున్నారు లేదని? వస్తూనే ఉంటాయి కదా, యాడ్ ఇస్తూనే ఉంటారు కదా. అలా మనం కూడా యాడ్ లాగా, ప్రకటన లాగా, ఆ వ్యాపార ప్రకటన లాగా చెబుతూనే ఉండాలి. వినపోని ఆ పని చేస్తున్నాం, అసలు చేయట్లేదు కదా. వాళ్ళు వింటున్నారు లేదా ముఖ్యం కాదు. ప్రపంచం అట్లా చేస్తే నిష్ఠూరం అవుతున్నాం కదా గురూజీ. ఇప్పుడు టీవీలలో యాడ్స్ వస్తున్నాయి కదా, అందరికి నచ్చుతుంది ఏంటి? నచ్చని వాళ్ళు తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇదేంటి మాటికి అదే యాడ్, నిమిషానికి ఒకసారి, 10 సెకండ్లకు ఒకసారి తిట్టుకుంటారు కదా. ఆయన వస్తాయి కదా. సరే, తిట్టుకుంటారు, ఏమైంది? తిట్టుకుంటే ఏమైంది? తిట్టుకుంటారు మిమ్మల్ని, అయితే ఏమైంది? తిట్టుకొని తిట్లకు భయపడి అన్నీ చేస్తున్నాం ఏంటి? ఎన్నో తిట్లు పడ్డాం, డబ్బుల కొరకు, దాని కొరకు, దీని కొరకు. తిట్లు పడలేదా? తిట్లు పడితే నష్టం ఏంటి? నష్టమేం లేదు, కానీ మనం అనుకున్నది సఫలమైతలేదు కదా గురూజీ. మీరు చెప్పడం రావట్లేదు కదా, ఇది ఎందుకు ఒప్పుకోరు? మనకు చెప్పడం రావడం లేదు, వ్యవహారం రావడం లేదు, ఒప్పుకోవాలి. మన ప్రయత్నం నిండా ఉంటే అది ఫలితం మన సంబంధం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మనం ప్రయత్నం చేశామా, తిట్లకు భయపడి ఆగిపోతున్నాం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. మరి జరుగుతుంది ఏంటి మరి? అన్ని అలా ఊరుకుంటున్నామా? ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని ఆగిపోతున్నామా? ప్రతి విషయంలో ఎన్నో విషయాలు ఆగకుండా ఎవరు ఏమనుకున్నా పర్లేదు అని చెప్పేసి ఎన్నో పనులు చేసాం. మనం చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం కదా. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకుని సాధిస్తాం కదా. చేయట్లేదు, ఇప్పుడు కూడా అనుకుంటున్నారని చెప్పేసి ఆగిపోతున్నారు. ఎవరు ఆగుతున్నారు? మనం కూడా ఆగట్లేదు. నిజాయితీ చెప్పండి, ఆగుతున్నామా? చెప్పట్లేదా? ఇతరులకు ఇష్టం లేకుండా చేస్తున్నాం కదా కొన్ని పనులు. మన ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు మనం చేసే పనులు, చేస్తున్నాం కదా. మనం చేసే పనులు మన ఇంటి వాళ్ళకి ఇష్టం ఉందా? మన పిల్లలకి ఇష్టం ఉందా? ఎవరికి ఇష్టం ఉంది? అయినా కొన్ని పనులు చేస్తున్నాం కదా. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఆగిపోతున్నాం అని అంటే, అంత లోపల తపన అటువంటి ఉండాలి, అవసరం ఉంటుంది. దేని కొరకు? ధర్మాన్ని నిలబెట్టాలంటే ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించడమే రక్షణ, ధర్మరక్షణ. ధర్మ రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని ఆచరిస్తేనే రక్షణ జరుగుతుంది, రక్షింపబడుతుంది ధర్మం. మనం ఈ పని చేయట్లేదు. మనం ఏమనుకుంటున్నాం అంటే, వాళ్ళు ఏమనుకుంటారో, తిట్టుకుంటారేమో, చెడ్డ పేరు వస్తుందేమో, ఆగిపోతున్నాం. మరి అన్ని మిగతా విషయాల్లో మరి ఎందుకు ఆగట్లేదు?
టైం వేస్తే అబద్ధాలు కూడా ఆడుతున్నాం కదా. మనం అబద్ధాలు ఆడుతున్నది కూడా తెలుసు ఎదుటి వారికి, అయినా అబద్ధాలు ఆడతాం మనం కదా. ఇదంతా గమనించాలి మనం. ఏం జరుగుతుందంటే మనం సొంత బుద్ధి లేదు, ఇక్కడ ఒప్పుకోండి, సొంత బుద్ధి లేదు, సొంత నిర్ణయం లేదు అని ఒప్పుకోవాలి. ఎవరిని చూసి చేస్తున్నాం, మనకు తెలియదు, సరిగా అవగాహన లేదు. ఇరుగు పొరుగు వారు లేదా బంధువులు మిత్రులు వాళ్ళు ఏది చేస్తే అది చేస్తుంది, వారు ఏది చెప్తుంది, ఫలానా హాస్పిటల్ బాగుంది అంటే అక్కడికి వెళ్ళిపోతాం, ఫలానా చోట ఇది జరుగుతుంటే. అలాంటి మనకు అసలు దాని గురించి అవగాహన లేకున్నా, ఎందుకంటే పక్కవారు అన్నారు కదా, అన్నందుకు సొంత నిర్ణయం లేదు కదా. పక్కవారు ఏది తింటే అది తింటున్నాం, వారు ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్ వేసుకుంటున్నాం, వారు ఏ భాష మాట్లాడితే ఆ భాష మాట్లాడుతున్నాం, ఇలా ఉంటే అలా ఉంటున్నాం కదా. ఇది గమనించట్లేదు మనం. నాకే ఏది అవసరం, నా ఆరోగ్యానికి నా రోగానికి ఏ మందు అవసరం, ఏది అనుకూలం, అది చూడట్లేదు. పక్కవారు ఏ మందు వేసుకుంటే ఆ మందు వేసుకోవాలి. వాళ్ళు సిరిధాన్యాలు అంటే సిరిధాన్యాలు, ఉప్పొద్దు అంటే ఉప్పొద్దు, తినమంటే తింటారు, వద్దంటే వద్దు, ఆ నూనె అంటే ఆ నూనె, ఈ నూనె అంటే ఈ నూనె. సొంత బుద్ధి మాత్రం లేదు. పాలు మంచివే, నెయ్యి మంచిది, అన్నీ మంచివే, అనుకూలంగా ఉందా చూసుకోరు కదా. పాలు మంచివే, కానీ శరీరం అనుకూలంగా ఉందా లేదా చూసుకుంటున్నామా, లేదా రుచి కోసం తింటున్నామా. అందరు తింటున్నారు కాబట్టి నేను తింటున్నాను. అలాగే మన పిల్లల్ని కూడా అలాగే పెంచుతున్నాం కూడా. ఇది ఒప్పుకోవాలి, మన పిల్లల్ని అలాగే పెంచుతున్నాం. మనకు సొంత తెలియదు మనకు. అందరూ అలా అటువైపు వెళ్తున్నారు, పరిగెత్తుతున్నారు, మనం కూడా పరిగెత్తున్నాం అంతే. ఇప్పటికి ఇదే జరుగుతుంది కదా. మనకు విచక్షణ వివేకం అనేది అవసరం ఉంది, అక్కడ పని చేయండి. అందుకే సాధన యొక్క ఉద్దేశం ఇదే, ఆత్మ పరిశీలన, ఆత్మ నిరీక్షణ, అది ముఖ్యం ఉంది. ఓం క్రతోస్మర క్లివేస్మర కృతం స్మర, వేదమంత్రులు కృతం స్మర చెప్పేది అదే. చేసింది ఏమిటో చూసుకోండి, కృతం చేయబడినది ఏమిటి, ఏం చేసినారు, అందులో దోషాలు ఏమిటి, పొరపాట్లు ఏమిటి చూసుకుంటున్నారా, చూసుకోవట్లేదు. ఇప్పుడు బాధపడితే ఏం లాభం లేదు. ఏ మనవడు వినట్లేదు, ఏ కొడుకు వినట్లేదు అంటే మనం చేసిన ప్రయత్నం ఎంత, మన పురుషార్థం ఎంత, మనకున్న తపన ఎంత, అక్కడుంది ప్రశ్న. అందరిలాగే ఉన్నాం. అసలు విషయం అది. ఇప్పటికైనా సొంత నిర్ణయం తీసుకోండి, సొంత జీవనం జీవించండి, ఎవరి కోసం జీవించకండి. ప్రపంచం ఒక ప్రవాహంలో పడిపోకండి. ప్రవాహంలో పడిపోతే కొట్టుకుపోవడం ఉంటుంది, మన చేతులు ఏముండదు. ఇప్పుడు అదే చేతులు ఎత్తేస్తున్నట్టు అర్థం ఏంటి, ప్రవాహంలో పడిపోయారు పిల్లలు, మనం కూడా పడిపోయాం కదా. పిల్లలు ఎందుకు, ఇంకా మనం కూడా పడి కొట్టుకుపోతున్నాం. మనం కొట్టుకుపోతున్నాం, వారు కూడా కొట్టుకుపోతున్నారు. వింత ఏంటంటే ఇంకా కొట్టుకుపోలేదు అనుకుంటున్నాం, పెద్ద వింత ఇది. మనం కొట్టుకుపోతూనే ఉన్నాం, అందరు కొట్టుకుపోతున్నారు, మనం ఏదో ఒడ్డున ఉన్నట్టు, మనం సురక్షితంగా ఉన్నట్టు అనుకుంటున్నాం. గమనించండి, సురక్షితంగా ఉన్నామా? ఎవరైనా చెప్పండి, నేను సురక్షితంగా ఉన్నాను, కొట్టుకుపోవడం లేదు అనే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఒక్కరైనా చెప్పండి. నేను ప్రపంచం ప్రవాహంలో పడిపోవడం లేదు, కొట్టుకుపోవడం లేదు, గట్టున ఉన్నాను, సురక్షితంగా ఉన్నాను అనేవారు ఉన్నారు ఎవరైనా? ఒకరు ఇందులో? కొంతవరకు ఉన్నాను గురుజీ. కొట్టుకుపోకుండా ఉన్నాను విశ్వాసంతో, కొంతవరకే. అంటే కొంత కొట్టుకుపోతున్నారు అన్నమాట. ఏమాత్రం కొట్టుకుపోకుండా. ప్రపంచంలో రకరకాలు ఉన్నాయి. రోడ్డు మీద వెళ్తే రకరకాల ఆ బండ్ల పైన తింటుంటారు. మనం ఒక మిత్రునితో వెళ్తాం, మనం కూడా తినేస్తాం, మనకి ఇష్టం లేక తినేస్తాం కదా. అక్కడ కమ్మని మిఠాయి ఉంది, జిలేబీ ఉందంటే తినేస్తాం, మంచి హోటల్ ఉందంటే తీసుకుపోతే తినేస్తాం కదా. ఇష్టం లేకుండా తింటున్నాం, ఎందుకు? ఆ మిత్రుడు ఏమనుకుంటాడని. లేదా మనకు కూడా అట్లా లాగుతుంది నాలుక, జీవచాపల్యం. ఇదంతా గమనించాలి. ఎప్పుడు గమనిస్తారంటే సాధన చేస్తున్నప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి. సాధన చేస్తే మన ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. అందుకే సాధన ముఖ్యం. మాతాశత్రు పితా వేరే కాదు, మనం కూడా వైరులమే. దానికి ఏం చేయాలో చెప్తున్నారు 2వ శ్లోకం, తర్వాత శ్లోకం చూడండి, 12వ శ్లోకంలో. లాలనాత్ బహవో దోషాః తాడనాత్ బహవో గుణాః. లాలనాద్ బహవో దోషాస్తాడనాద్ బహవో గుణాః
తస్మాత్ పుత్రం చ శిష్యం చ తాడయేత్ న తు లాలయేత్. లాలనాత్ లాలన వలన. అర్థం చెప్పండి తెలుగులో అర్థం ఉన్నవారు. లాలన చేయుట వలన పిల్లలలో చాలా దోషములు ఉత్పన్నములగును. దండించుట వలన చాలా గుణములు కలుగును. కావున సంతానమును శిష్యులను దండింపవలనే కాని లాలింపరాదు. దండించాలంటే వివరణ చెప్పండి. వివరణ ఇంకోటి పతంజలి మహర్షి వ్యాకరణ భాష్యంలో మహాభాష్యం. మామృతై మహాభాష్యం వ్యాకరణ భాష్యం కాదు, వ్యాకరణ మహాభాష్యంలో ఇక్కడ పతంజలి వ్యాకరణ అంటే భాష్యం అనే ఉంది గురి. వినండి, అదే వ్యాకరణ మహాభాష్యం ఉంటాయండి. వ్యాకరణ భాష్యం కాదు, మహాభాష్యం. పతంజలి మహర్షి పాణిని మహర్షి రచించినటువంటి అష్టాధ్యాయికి భాష్యం రాయడం జరిగింది. దాని పేరు మహాభాష్యం, గొప్ప భాష్యం. అది పతంజలి మహర్షి రాసినారు. మహర్షి పతంజలి వ్యాకరణ మహాభాష్యంలో అక్కడ మహాభాష్యం రాసుకోండి, కేవలం భాష్యం కాదు. మహాభాష్యం పుస్తకం పేరు, అష్టాధ్యాయికి భాష్యం అది. అందులో ఈ శ్లోకం ఉంది. ఈ శ్లోకాన్ని మహర్షి దయానంద సరస్వతి గారు 2వ సమాసంలో పెట్టారు. ఇదే సామృతై పాణిభిర్ఘ్నంతి గురవో న విశోక్షితై లాలనాశ్రయణో దోషాస్తాడనాశ్రయణో గుణా అని ఈ శ్లోకాన్ని మహర్షి దయానంద సరస్వతి గారు తీసుకున్నారు. 2వ సమాసం చూడండి, అందులో ఉంటుంది ఇది. సత్యార్థ ప్రకాశం. చెప్పండి వివరణ. దండించుట వలన సంతానము శిష్యుడును దోషం లేని వారును గుణయుక్తులు అగుదురు. తల్లిదండ్రులు అధ్యాపకులు అమృతమయములగు హస్తములతో కొట్టుదురు. విషయములగు చేతులతో కాదు, విషమయమగు చేతులతో కాదు. వారు ఈర్ష్వా ద్వేషములతో కాక పైకి భయమును కనపరచు లోపల దయ కలిగి ఉందురు. నమస్తే గురించి. అమ్మ ప్రేమ ఉంటుంది అన్నమాట. అమ్మ కొడుతుంది, తిడుతుంది, కానీ లోపల ప్రేమ ఉంటుంది. ఆ రకంగా గురువులు కానీ తల్లిదండ్రులు కానీ అలా వ్యవహారం చేయాలి. అమృతై. అమృతై అంటే పాణి అంటే హస్తములు, చేతులు. పాణిభిః చేతులతో. ఎటువంటి చేతులు? అమృతంతో ఉన్నటువంటి, అమృత సహితం. అమృతై పాణిభిః అటువంటి వాటితో ఘ్నంతి కొడతారు, హింసిస్తారు, బాధ పెడతారు. గురువులు నా విషముక్షిత విషముతో నిండినటువంటి, ఉక్షితం అంటే తడిసినటువంటి, విషముతో ఉన్నటువంటి చేతులతో కాదు గురువులు కానీ ఇక్కడ తల్లిదండ్రులు కానీ. లాలనాశ్రయనో దోష. లాలనను అంటే లాడంటాం మనం, గారాభం, అది దోషాలను ఆశ్రయించి ఉంటుంది. లాల ఆశ్రయణ దోషాలు లాలనను ఆశ్రయించి ఉంటాయి. అంటే లాడు గారాభాన్ని ఆశ్రయిస్తుంది, దోషాలన్నీ. తాడనాశ్రయను గుణాలు ఎక్కడ ఉన్నాయి అంటే తాడనంలో ఉన్నాయి. తాడనం అంటే ఒకప్పుడు బాగా కొట్టేవాళ్ళు తల్లిదండ్రులు కానీ గురువులు కానీ, చాలా భయంకరంగా. ఇప్పుడు కూడా కొన్ని పాఠశాలలు కొడుతుంటారు. అంటే మరీ ఎముకలు విరిగేలా కొట్టకూడదు, భయం ఉండాలి, కానీ హాని చేసే విధంగా ఉండకూడదు. తల పగలగొట్టడం, లేదా ఎముకలు విరగొట్టడం, రక్త కారేటట్లు కొట్టడం, అది తప్పు. ఆ రకంగా మానసికంగా కూడా బాగా బాధ పెట్టడం, దుఃఖితులను చేయడం, అది కూడా కాదు. తాడన అంటే వాళ్లకు అర్థం కావాలి, కొంచెం భయం ఉండాలి, అంతవరకే. దానికి కూడా హద్దులు ఉంటాయి. ఈ విషయం కూడా మహర్షి చెప్పడం జరిగింది. 2వ సమాసం చూడండి. ఇక్కడ గురువు గురించి కూడా చెప్పడం జరిగింది. చివరి శ్లోకం ఉందా మీలో? గురు కుమ్హార్ శిష్య కుంభ. శిష్యుడు కుండ అయితే గురువు కుమ్మరేట. శిష్యుడు కుండని ఎవరు తయారు చేస్తారు? కుమ్మరి. అంటే గురువు శిష్యుని తయారు చేస్తాడని అర్థం. ఇప్పుడు ఈ సూత్రం ఈ సూత్రం లేదు ఇప్పుడు స్కూళ్ళల్లో. కొట్టడానికి కానీ తిట్టడానికి కానీ వీలే లేదు, పర్మిషన్ లేదు. ఇప్పుడు ఉందా? విదేశాలు అసలే కొట్టరు, ఇంకా కొట్టడానికి వీలేదు, అసలే భయపెట్టడానికి కూడా వీల్లేదు. అందువల్ల ఏమవుతుంది? పిల్లలు ఏమవుతున్నారు? షటులు హటులు అవుతున్నారు, దురగ్రహులు అవుతున్నారు. ఈ శఠము హఠము అహంకారము మొండితనం అంతా పెరిగిపోతున్నాయి పిల్లల్లో. ఎందుకంటే భయం ఉండదు కదా. ఏమంటే అక్కడ అమెరికాలో అయితే ఫోన్ చేస్తే చాలు, అంతే, అరెస్టే, ఇంకేం లేదు. సొంత పిల్లల్ని కూడా ఏమనడానికి వీల్లేదు.
అటువంటిప్పుడు ఎలా పెంచుతాం? కష్టం. లాలనాత్, లాలన వలన బహవ చాలా దోషాలు ఉన్నాయంటారు. లాలనాత్ బహవ చాలా దోషాలు. తాడన వలన బహవ గుణాలు ఉన్నాయి. తస్మాత్ కాబట్టి పుత్రంచ శిష్యంచ కాబట్టి పుత్రుని కానీ శిష్యుని కానీ తాడయేత్ తాడించాలి, తాడన చేయాలి. లాలన చేయకండి, ఎక్కువ గారాభం మంచిది కాదు. అలా అని చెప్పేసి శత్రువుగా చూడకూడదు, ద్వేషించకూడదు, పగ ఉండకూడదు పిల్లల పట్ల. తర్వాత శ్లోకం 13 శ్లోకం చూడండి. శ్లోకేన వా తదర్థేన పాదేన ఏకాక్షరేణ వా అబంధ్యం దివసం కుర్యాత్ దాన అధ్యయన కర్మభిః. 13 శ్లోకం అర్థం చెప్పండి. శ్లోకేన వా తదర్థేన. ఒక్క శ్లోకమును బాగా చదివి చింతన చేసి మాటి మాటికి మననం చేయుట వలన ద్వారా కానీ శ్లోకం దగ్గర మంత్రం రాసుకోండి. శ్లోకం బదులు వేద మంత్రం రాసుకోవాలి. గురించి ఒక వేద మంత్రం బాగా చదివి చింతన చేసి మాటి మాటికి మననం చేయుట ద్వారా కానీ, సగం మంత్రం ద్వారా కానీ, ఒక పాదము ద్వారా కానీ, ఒక అక్షరం ద్వారా కానీ ప్రతిదినము స్వాధ్యాయం చేయవలెను. దానము, అధ్యయనము మొదలగు శుభకర్మల ద్వారా దినమును సార్థక పరపవలెను, వ్యర్థము చేయరాదు. నమస్తే గురించి. దినాన్ని, క్షణాన్ని, జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి. సమయం వృధా చేసుకుని, జీవితాన్ని వృధా చేసుకుని జన్మను వ్యర్థం చేసుకోకూడదు. ఏ ప్రయోజనం లేకుండా ఉండకూడదు. ప్రతిదినం చేస్తున్నారు ఎవరైనా, ఒక మంత్రమైనా సరే, సగం మంత్రమైన తదార్థైన, ఒక పాదమైన, అందులో సగమైన, ఒక శబ్దమైన, చివరికి ఒక అక్షరమైన చేస్తున్నారా? అబంధ్యం అంటే వట్టిగా. వంధ్య అంటే ఏంటి? గొడ్డురాలు. రావులు వట్టిపోయినాయి అంటారు. వట్టిపోయిందంటే గొడ్డుపోయినాయి అన్నమాట. అంటే లాభం లేదు, నిరాశకం, వ్యర్థం అన్నమాట. సంతానం రాదు, పాలు రావు. అబంధ్యం అంటే వంధ్య కాకుండా, అంటే వ్యర్థం కాకుండా చూసుకోవాలి. అబంధ్యం అన్నారు ఇక్కడ. అబంధ్యం దివసం, దినాన్ని వ్యర్థం చేసుకోకూడదు. అబంధ్యం కావాలి, వంధ్యం కాకూడదు, పట్టిగా పోకూడదు. దివసం అబంధ్యం కుర్యాత్ దాన అధ్యయన కర్మ. కేవలం చదవడం మాత్రమే కాదు, దానం అధ్యయనం కూడా ఉండాలి. దాన అధ్యయన కర్మభిః, దాన అధ్యయన కర్మల ద్వారా. కేవలం మంత్రం చదువుకున్నాను సరిపోయింది కాదు. మంత్రం చదువుకున్న తర్వాత దానం చేశారా? ఏ దానం చేశారు? విద్యాదానం చేశారా? ఏ దానం చేశారు? దానం చేయండి, లేదా అధ్యయనం చేయండి. అటువంటి కర్మల ద్వారా. అధ్యయనం అంటే కేవలం చదవడం కాదు, మనం స్వాధ్యాయం చేసుకోవాలి. స్వీయ సెల్ఫ్ చెక్కింగ్, మనం చూసుకోవాలి, స్వీయ అధ్యయనం చేసుకోవాలి. చేస్తున్నారు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఒక కొత్త మంత్రం ఎవరు లేరా? కొంతవరకు చేస్తున్నాం గురుజీ. చేసి ఏదైనా దానం చేయండి. దాన అధ్యయన కర్మభిః. అలా చేస్తే దినం వ్యర్థం కాదంటున్నారు. ఎందుకు చెప్పండి? వేద మంత్రం ఒకటైనా, అందులో సగమైన, ఒక పాదమైన, ఒక శబ్దమైన, ఆ శబ్దంలో ఒక అక్షరమైన, అక్షరానికి అంత వీలు ఉందన్నమాట. పాదేన ఏకాక్షరేణవా, శ్లోకేనవా తదర్థేన, పాదేన ఏకాక్షరేణ వా, ఒక అక్షరం ద్వారా కానీ, పాదం ద్వారా కానీ, ఒక శ్లోకం అంటే ఒక మంత్రం కానీ, అందులో తదర్థం, అందులో అర్థం కానీ, సగం కానీ చేస్తే ఆ దివసం, ఆ దినము అబంధ్యం అవుతుంది, వట్టిగా పోదు, సార్థకమవుతుంది. చేయని వారు చేయండి, చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు ఇందులో, ఇంకా ప్రయత్నం చేయండి. నాగవేణమ్మ గారు చేస్తున్నారా? జమ్మలమడుగా నాగవేణమ్మ గారు వింటున్నారా? వింటున్నాం సార్, చేస్తున్నాం సార్. ఒక్క మంత్రమైనా లేదా సగం మంత్రమైన అర్థంతో సహా ప్రయత్నం చేయండి. ఓకే సార్. అర్థమవుతుందమ్మా? అవుతుంది సార్, కొంచెం అవుతుంది. మీరు ఏం చేస్తారు? నేను హౌస్ వైఫే సార్. హౌస్ మేకర్ అనాలి, వైఫ్ అనొద్దు. హోమ్ మేకర్ కదా, మార్చండి. హోమ్ మేకర్ అనండి. హోమ్ మేకర్ సార్.
హోమ్ మేకర్. శుభం. ప్రయత్నం చేయండి. సరే సార్. శుభం. కింద వివరణ ఉందా ప్రభు గారు? ఉంది గురుజీ. వివరణము: దినమును సార్థకపరచుటలో విదురుని వచనము. దివసేనైవ తత్ కుర్యాత్ ఏన రాత్రౌ సుఖం వసేత్. అష్టమాసేన తత్ కుర్యాత్ ఏన వర్షా సుఖం వసేత్. పూర్వం వయసి తత్ కుర్యాత్ ఏన వృద్ధా సుఖం వసేత్. యావజ్జీవేన తత్ కుర్యాత్ ఏన ప్రేత్య సుఖం వసేత్. రాత్రి సుఖముగా ఉన్నటకు తగినట్లుగా పగలు పని చేయవలెను. ఆ పని వలన రాత్రియే చింతయు లేక హాయిగా నిద్ర పట్టవలెను. ఇట్లే సంవత్సరంలో 8 మాసములు ప్రయత్నం చేసి వర్ష ఋతువులో సుఖముగా ఉండవలెను. పరలోకములో అంటే పరజన్మలో సుఖముగా ఉన్నటకు తగిన కర్మలను ఈ జన్మలో జీవితమంతయు ప్రయత్నింపవలెను. చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? రాత్రికి మంచి నిద్ర వస్తుందా? రాత్రి నిద్ర పడుతుందా? మంచి నిద్ర వస్తుందా? సుఖ నిద్ర రావట్లేదంటే అర్థం ఏంటి? మీరు దినములో సరిగా పని చేయలేనమాట. దివసేన ఏవా తత్ కుర్యాత్ ఏన రాత్రో సుఖం వసేతు. రాత్రిలో సుఖంగా వసించాలి, హాయి నిద్రపోవాలంటే దివసేన దినంలోనే తత్ కుర్యాత్ అది చేసుకోవాలి. చేసుకుంటున్నారా? ఈరోజు నుంచి ప్రయత్నం చేయండి. రాత్రి నిద్రపోవడానికి దోమలు ఉంటే దోమ నివారణకి ఏం చేస్తున్నారు చూసుకోండి. మంచి నిద్ర రావాలంటే ఏం చేయాలి? రాత్రి 12 గంటలకు పడుకుంటే సరిగా నిద్ర రాదు. ఎప్పుడు వస్తుందంటే పుస్తకం పట్టుకొని 6-7 గంటల వరకు లోపల తినేసి 8:30-9 గంటల వరకు పుస్తకం పట్టుకొని ఒంటరిగా కూర్చుంటే చదువుకుంటూ ఉంటే అదే నిద్ర వస్తుంది. చూడండి, ప్రయోగం చేసి చూడండి. కానీ దినంలో చేసే పనులను మొత్తం చేసేసుకోవాలి. పనులు మిగిల్చుకోకూడదు. మనం అయితే పనులు చేయాలనుకున్నామో మొత్తం పూర్తి చేసుకోవాలి, లేకపోతే అన్నీ అవే గుర్తుకొస్తాయి. పిల్లలు హోంవర్క్ చేసుకునేటప్పుడు హోంవర్క్ చేయకుండా కనుక పడుకుంటే హోంవర్కే గుర్తుకొస్తుంది. భయపడి మధ్యలో లేస్తారు కదా, వణుకుతుంటారు. అది మనం కూడా పని చేస్తాం. పనులు ఉంటే, పని కాకపోతే, మిగిలిన పనులు ఉంటే, ఫలించకపోతే అవే గుర్తుకొస్తాయి, నిద్ర రాదు. అందుకే దినంలో పూర్తి చేసుకో. దినమేమో పని చేసుకోవడానికి, రాత్రి పడుకోవడానికి, హాయిగా విశ్రాంతి, శరీరానికి శక్తిని పుంజుకోవడానికి, శక్తి పుంజుకోవడానికి రాత్రి, ఆ శక్తిని వినియోగించుకొని పని చేసుకోవడానికి దినం. కానీ మనం ఏం చేస్తాం? దినములు చేసేవి రాత్రిలో, రాత్రి చేసే దినంలో. ఏమవుతుంది? అంధేర్ నగరి గుర్తుకొస్తుందా? వ్యవహార భాను, గౌరగండ రాజా, టకాసేర్ బాజా, టకాసేర్ కాజా గుర్తుకొస్తుందా? దినము కాదు, రాత్రిలో, రాత్రి డ్యూటీ చేసుకోమని చెప్పాడు గౌరగండ రాజు. రాత్రిలో పని చేయాలి, దినంలో పడుకోవాలట. మనం కూడా అదే చేస్తున్నాం కదా. ఆ గౌరగండ రాజులు ఉన్నారు ఇప్పుడు కూడా. అలాగే 8 మాసాలు కష్టపడాలి. వర్షాకాలంలో పని చేయడం కుదరదు. 8 మాసాలు అంటే చలికాలం, ఎండాకాలం బాగా పని చేసుకోవాలి. వర్షాకాలం ఇక్కడ వెళ్లకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఆ పని చేస్తున్నామా? వయసులో ఉన్నప్పుడే పని చేసుకోవాలి. వృద్ధావస్థలో సుఖంగా జీవించాలంటే, సుఖంగా ఉండాలంటే ఎవరు ఇటువంటి ప్లాన్తో ఉన్నారు? ఈ ప్రణాళికతో వయసులో అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇప్పుడు ఈ వృద్ధాప్యంలో ఎవరు సిద్ధమై ఉన్నారు? ఎవరైనా సిద్ధం చేసుకున్నవారు? వయసులో ముందుగానే తెలుసుకొని ఇప్పుడు సిద్ధంగా ఉన్నవారు సుఖపడడానికి ఎవరు లేరా? వయసులో ఉన్నప్పుడు ఏం పని చేయలేదా? వయసులో ఏం చేశారు? సూత్రం చెప్పండి. వయసులో ఉన్న వారికి వింటున్నారా? వింటున్నాం గురుజీ. వయసులో ఏమైనా ప్రయత్నం చేశారా? నేను వృద్ధాప్యంలో ఇలా ఉండాలి, ఇటువంటి సమస్యలు రాబోతాయి, శరీరం ఇలా ఉంటుంది అని ముందే జాగ్రత్తలు ఉన్నాయా? లేకపోతే ఇప్పుడైనా ప్రయత్నం చేయండి. ఉంటే సమస్య లేదు, మంచిదే. లేకపోతే ఎటువంటి యోజన ప్రణాళిక లేకపోతే, ప్లాన్ లేకపోతే ఇప్పటి నుంచి ప్లాన్ వేసుకోండి. ఇంకా వచ్చే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎలా ఉంటాం, దానికి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నారా? చేసుకుంటున్నారా? వానమ్మ గారు. ఓం గురుజీ.
ఆ, అప్పుడు మీలాగా మా చెప్పే గురువు లేరు కదా గురుజీ. అప్పుడు అందుకే మేము పాటించలేదు, ఇప్పుడు అనుకోలేదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు చెప్తున్నాను కదా, కానీ ఈ రోజు నుంచి అయినా, ఈ క్షణం నుంచి అయినా సిద్ధంగా ఉన్నారా వద్దా? ఇ- ఇప్- ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తాం గురూజీ. మిగతా వారు ఎవరు వినట్లేదేమో, సిద్ధంగా ఉన్నాం గురూజీ. వినట్లేదు, ఎవరు సిద్ధంగా వినట్లేదు. ఉన్నాం గురుజీ. సిద్ధంగా ఉంటే ప్లాన్ చేసుకోండి మరి. రాబోయే కాలం, ఇప్పుడు ఇది చలికాలం కదా, వచ్చే కాలం ఏ కాలము? ఎండాకాలం. ఎండాకాలం ఏముంటాయి? వేడి వేడి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? తర్వాత వర్షాకాలం రాబోతుంది, అప్పుడు ఏం చేయాలి? ఎలా ఉండాలి? ముందే ప్లాన్ ఉండాలి కదా. తర్వాత వచ్చేది వృద్ధాప్యం, ఎలా ఉండాలి? ప్లాన్ చేసుకుని ఉండండి, లేకపోతే ఇప్పటి నుంచి చేసుకోండి, సరేనా? అలాగే యావజ్జీవనే తత్కుర్యాత్, జీవితం అంతా ప్రయత్నం చేయాలి. దేని కొరకు? వచ్చే జన్మ, కనీసం వచ్చే జన్మ కొరకైనా. ఈయన ప్రేత్య సుఖం వసేతు. ప్రేత్య అంటే చనిపోయి, ఇత్య వెళ్ళిపోయి, ఈ శరీరం నుంచి వెళ్ళిపోయి తర్వాత సుఖం ఉండాలంటే వచ్చే జన్మలో, మరు జన్మలో ఎవరు సిద్ధంగా ఉన్నారు? వచ్చే జన్మకు, వచ్చే జన్మలో సుఖంగా ఉండాలి, ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ జన్మలో ఏం చేస్తున్నారు? పద్మావతమ్మ గారు ఏం ప్రయత్నం చేస్తున్నారు? చేస్తున్నాం గురుజీ, ఇంక జన్మే వద్దని కదా, ఇంకా మళ్ళీ వచ్చే జన్మ. అది సమస్య లేదా? మాకు కావాలనుకుంటే, వచ్చే జన్మ కావాలంటే ఇప్పటి నుంచి ఏం ప్రయత్నం చేస్తున్నారు? వచ్చే జన్మ వద్దే వద్దు, ఇంకా మరో జన్మ వద్దు అనుకుంటే అది అది దానికి కూడా ప్లాన్ ఉంది కదా. దానికి ఇంకా పెద్ద ప్లాన్ కదా, అది పెద్ద ప్లాన్ అయ్యేది, చాలా కష్టం కదా అది, చాలా పురుషార్థం చేయాలి. కనీసం వచ్చే జన్మ, సరే వచ్చే 5 సంవత్సరాలు, 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత దానికోసం ప్లాన్ ఉంది ఎవరికైనా? 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటారు? పంచవర్ష ప్రణాళిక ఉందా ఎవరికైనా? మిత్రనారాయణ గారు, ఓం. పంచవర్ష ప్రణాళిక ఉందా? ఉంది గురుజీ, దశవార్షిక ఉందా? ఉంది గురుజీ. పంచవర్ష. ప్లాన్ లేకపోతే ప్లాన్ వేసుకోండి అందరూ, సరేనా? ఓం. ఊరికి వినడం కాదు, ప్లాన్ చేసుకోండి. వచ్చే జన్మకు, జన్మ అసలే వద్దనుకుంటే దానికి కూడా ప్లాన్ చేసుకోవాలి మరి. తర్వాత 14వ శ్లోకం చూడండి. కాంతా వియోగ సజనాపమాన రణస్య శేషం కో నృపస్య సేవ దరిద్ర భావౌ విషమా సభా చ వినా అగ్ని ఏతే ప్రదహంతి కాయం. అగ్ని లేకుండానే ఈ కాయాన్ని దహించి వేస్తాయట. ఏమిటో చూడండి. కాంతా వియోగ అర్థం చెప్పండి. భార్య వియోగము, బంధు బాంధవుల అనాదరము, రుణశేషము, దుష్టరాజును సేవించుట, దారిద్ర్యము, అజ్ఞానులు, స్వార్థపరులైన వారు గల సభ, ఈ అన్నీ అగ్ని లేకుండానే శరీరంను దహింపజేయును. అగ్ని లేకుండానే కాంతా వియోగం అంటే భార్య వియోగం, స్వజన అపమానం, సొంత వారి బంధుబాంధవులే అనాదరణ, అగౌరవం, అవమానిస్తారు. శేషం అన్నారు. రుణస్య శేషం, అప్పులుంటే తొందరగా తీసేసుకోండి. అప్పులు ఉన్నాయి ఎవరికైనా? జాగ్రత్త, భయంకరం అది. కు నృపస్య అంటే చెడ్డరాజు యొక్క సేవ, దుష్టరాజు సేవ చేయడం కూడా. దరిద్ర భావాలు, విషమ సభ అంటే అవివేకులు, స్వార్థపరులు ఉండే సభ, ఇవన్నీ కూడా అగ్ని లేకుండానే ఈ శరీరాన్ని, కాయాన్ని వినా అగ్నిం ఏతే, ఇవన్నీ కూడా అగ్ని లేకుండానే ప్రదాహంతి, మంచిగా బావుగా దగ్ధం చేసేస్తాయి. తర్వాత శ్లోకం 15వ శ్లోకం చూడండి. నదీ తీరే చ ఏ వృక్షా పరగేహేషు కామిని మంత్రిహీనాశ్చ రాజానః శీఘ్రం నశ్యంతి అసంశయం. సంశయం లేదు. శీఘ్రం నశ్యంతి, తొందరగా నశించిపోతాయి, సంశయం లేదట. ఏమిటవి? నదీ తీరేచ ఏ వృక్ష, అర్థం తెలుగులో అర్థం చెప్పండి. నది ఒడ్డున ఉన్న చెట్లు, ఇతరుల ఇండ్లలో నుండి స్త్రీ, మంత్రి లేని రాజులు శీఘ్రంగా నశింతురు. ఇందులో సంశయం లేదు. నమస్తే. ఇక్కడ పరగేహేషు కామిని అన్నారు. కామిని, కామం గల స్త్రీ పరగృహంలో ఉంటే సంశయం నశించిపోతారు.
నదీ తీరం, నది ఒడ్డున చెట్లుంటే ఏమవుతాయి? నీళ్ళు ఎక్కువైనా వచ్చినప్పుడు, ఆ వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోతాయి కదా, నమ్మకం ఉండదు నదీ తీరంలో. అలాగే మంత్రహీనాశ్చ రాజాన, మంత్రులు లేకుండా, అంటే సరైన సలహాలు ఇచ్చేవారు, సమస్య వచ్చినప్పుడు సమాధానం చేసే మంత్రులు లేకుండా రాజు ఉంటే, రాజుకు మంత్రులు ఉండాల్సిందే. మంత్రులు లేని రాజు శీఘ్రంగా నశించిపోతాడు. ఎందుకంటే సరైన సలహాలు ఉండవు, ఆలోచనలు ఉండవు కాబట్టి. ఇక్కడ ఈ 14వ శ్లోకంలో కాంత వియోగం అన్నారు. మరి కాంతుని వియోగం అయితే భార్య వియోగము కాయాన్ని అగ్ని లేకుండా దహించి వేస్తుందట, భార్య వియోగం. మరి భర్త వియోగం అయితే అది కూడా తీసుకోవాలి, భర్త వియోగం కూడా అటువంటిదే. కానీ కాంత వియోగం ఎందుకన్నారు? కాంత వియోగం ఎందుకన్నారు చెప్పండి. భార్య లేకపోతే భర్త యొక్క జీవితం ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుందన్నమాట. అదే భర్త లేకపోతే ఆ స్త్రీ వ్యవహారం చూడండి. అంటే స్త్రీలు ఏదో పని చేసుకోగలుగుతారు, ఓపిక ఉంటుంది, త్యాగం చేయగలుగుతారు, సహనం ఉంటుంది, శ్రమ ఉంటుంది, కాబట్టి ఉండగలుగుతారు. అదే భర్త చాలా కష్టం. కానీ భార్యలు అనుకుంటారు భర్త ముందు పోవాలనుకుంటారు. నిజానికి భార్య భరించదనమాట భర్త వియోగాన్ని. కానీ భర్తలకే కష్టం భార్య లేకపోతే, ఇది గమనించాలి. కాంతా వియోగం అన్నారు, అందుకే ఇక్కడ ఆపేద్దామా? ఏం అర్థం చేసుకున్నారు ఈరోజు? ఏం తెలుసుకున్నారు? ఏం అర్థం చేసుకున్నారు చెప్పండి. విన్నారా? అసలు ఏమైనా విన్నారా? ఏం విన్నారు? దుర్గాప్రసాద్ గారు ఏం విన్నారు? నాగవేణమ్మ గారు చెప్పండి, ఏం విన్నారు? ఇంకా చెప్పగలిగే స్టేజ్కి రాలేదు గురూజీ నేను. ఒక వాక్యం చెప్పవచ్చమ్మా, మీ భాషలో చెప్పండి. ఈ సంస్కృతం చెప్పాల్సిన అవసరం లేదు, ఈ పదాలే ఈ శబ్దాలు వాడాల్సిన అవసరం లేదు. మీకు ఏం అర్థం ఉందో చెప్పండి. ఒక వాక్యం చెప్పండి, ఏం విన్నారు? మిగతా వారు నమస్తే గురూజీ. చెప్పండి. పిల్లలకి విద్య నేర్పించాలి, అది ముఖ్యమైన విషయం ఈరోజు. మనం కూడా ఎట్లా ప్రణాళిక చేసుకోవాలి, వచ్చే జన్మకైనా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఎట్లా ఉండాలి, ముందు చూపుతో ఎట్లా ఉండాలి, వృద్ధాప్యంలో సుఖపడాలంటే వయసులో ఉన్నప్పుడు ఎట్లా కష్టపడాలి, ఇవన్నీ వచ్చాయి గురించి ఈరోజు. ఇంట్లో ఉన్నారు గురించి. గారాభం చేయకండి, ఎక్కువ లాలన చేయకండి, అది ముఖ్యం. మన వ్యవహారం సామృత ఈ పానిభి, అమృత చేతులతో దండించాలి. మన చేతిలో అమృతం ఉండాలి, విషమయ హస్తాలతో కాదు. మంచి భావన ఉండాలి. పిల్లలు దండించడం కూడా మంచి భావనతో, పగతో ద్వేషంతో కొట్టకూడదు పిల్లల్ని. ఇంకా మిగతా వారు ఏం విన్నారు? విన్నవారు చెప్పండి. పిపినారాయణ గారు ఏం విన్నారు? పిల్లలను లాలన చేయొద్దు, విద్య నేర్పించాలి. మనం వయసులో ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. వృద్ధాప్యంలో వచ్చే ముందే వయసులో ఉన్నప్పుడు ఏమి సంపాదించాలి? డబ్బా ఒకటే, ఏదైనా సంపాదించాలి. అది డబ్బు కానీ చెప్పండి. వృద్ధాప్యంలో ఏది అవసరం ఉంటుందో దాని కొరకు
వయసు ఉన్నప్పుడు. వృద్ధాప్యంలో వయసులో ఏది అవసరం దాని కొరకు అంటే ఆరోగ్యం ముఖ్యంగా శరీరాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, మంచి అలవాట్లు ఉంచుకోవాలి. వయసులో ఉన్నప్పుడు మంచి అలవాట్లు ఉండాలి, వృద్ధాప్యంలో మంచి అలవాట్లు ఉండవు అలవాటైన తర్వాత అని అర్థం అది. ఇంకా ఇంకా మిగతా వారు ప్రయత్నం చేయండి. ఊరికే వినడం కాకుండా సాధన చేస్తుండండి, ఆచరిస్తుండండి, అప్పుడు అర్థమవుతాయి. ఊరికే వింటుంటే ఏమి కాదు. మనం ప్రయత్నం చేస్తుండాలి, పురుషార్థం చేస్తుండాలి. అప్పుడు దీనివల్ల లాభం ఉంటుంది. విషయాలు వినాలి, మనం లోపల నింపుకోవాలి, ఆచరించాలి. మన సుఖం కొరకే, మన సురక్ష కొరకే, మన రక్షణ కొరకే. ఎవరి కోసం కాదు ఇది. మీకు భాష లేకపోవచ్చు కానీ వాటిని అర్థం చేసుకుని ఉపయోగించుకోవచ్చు కదా. చెప్పడానికి భాష లేకపోవచ్చు కానీ ఉపయోగించుకోవడానికి మాత్రం ఉపయోగించుకోవచ్చు. అలా ప్రయత్నం చేయండి, అప్పుడు సార్థకం అవుతుంది. మన జీవితాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడు కానీ, అది ముఖ్యం. సరేనా? ఇక్కడ పూజించేద్దామా? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? శుభం. ముందుగా పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, గురువులకు, మాతాపితలందరికీ కూడా వందనాలు. సర్వేభ్యో నమో నమః. శుభం. ముగించేద్దాం. ఓం శం.